బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 85వ గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 7వ రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమారస్వామి స్వీయ పర్యవేక్షణలో సుమారు 1000 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన, కలస పూజ నిర్వహించి అనంతరం అఖండ దీపారాధన, విశేష ఆరతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సుమారు 1000 మంది మహిళలు సౌభాగ్యం కోసం ఆచరించే మంగళకరమైన లక్ష్మీ అమ్మవారికి కలస పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ బాలత్రిపుర సుందరి దేవి ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మానవాళి మనుగడకు ఆధ్యాత్మిక సేవ మంచి మార్గంలో నడిపించేందుకు దోహదం చేస్తుందనే విశ్వాసంతో బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు శక్తి మేర చేపట్టడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం శ్రీ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పులవర్తి సీతారామమూర్తి, పులవర్తి శ్రీనివాస్, సమయమంతుల శ్రీకృష్ణ సౌజన్యంతో కలస పూజ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. 16వ తేదీ గణపతి నిమజ్జనం. అదే రోజు 85 కేజీల లడ్డూ వేలం కేవలం వర్తక సంఘం సభ్యులకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమారస్వామికి ముఖ్య అతిథి గ్రంథి బాబ్జీలను వర్తక సంఘం తరపున ఘనంగా సత్కరించి గౌరవించారు. అలాగే కలస పూజ స్పాన్సర్స్ కు బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మాహడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి సాయిబాబు పాల్గొన్నారు. బంగారం వెండి వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవం సందర్భంగా ఇవాళ 7వ రోజు అండి. ఇలా చాలా వైభవంగా జరిగింది. ఇలా కలస పూజ రవి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ కలస పూజ లక్ష్మీ సహస్రనామంతో కలస పూజ జరిగిందండి. మేము 600 మందికి ఏర్పాట్లు చేస్తాం. 1000 మంది పైబడి వచ్చారు ఈ పూజ చూడడానికి. ఈ పూజలో పాల్గొన్న 600 మంది అండి. మేము వర్తక సంఘం సభ్యులు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఇంత బాగా జరిగినందుకు. అలాగే రేపు 16వ తారీఖున నిమజ్జన కార్యక్రమం అండి. 85 కేజీల లడ్డూ పాటు కూడా ఆ రోజునే ఉంటుంది. దానికి కూడా ఇప్పటికే మా వర్తకులు పోటీ పడి 1,08,000 దాకా వచ్చింది. ఇది ఎందుకు వెళ్తుందని చెప్పి మేము కూడా ఒక ఆదృతిగా దీన్ని చూస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా మా వర్తక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. ఈ నెల 22వ తారీఖు ఆదివారం నాడు మహా అన్నదానం ఉంటుందండి. మహా అన్న సంతర్పణ. దీనికి తలాటం తాతాజీ గారిని మొత్తం అంతా కూడా ఆయనే పెట్టుకుంటున్నారు. మా వర్తకుల్లో ప్రతి సంవత్సరం ఒక వర్తకులు పెట్టుకుంటారు. అలాగే ఈసారి వంతు ఆయనకు వచ్చింది, ఆ అదృష్టం ఆయనకు వచ్చింది. అలాగే ఆ రోజు కూడా అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరిపెద్దిస్తారు.